హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి గ్లెన్కోర్ కంపెనీ అనే వాళ్ళు నోటిఫికేషన్ వదిలారనమాట 2025 పాస్ట్ అవుట్స్ కి. మీలో ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ వచ్చేసరికి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఈ శాలరీ వచ్చేసరికి 12 LPA ఉండిద్ది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్ తిని అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి చెన్నై ఉంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 29, 2025 4 PM స్టార్ట్ అయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ వచ్చేసరికి May 9, 2025 12 AM లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరు అప్పుడు లోప స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను అనమాట, అందుకని మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ అని ఉండిద్ది, జస్ట్ బటన్. ఆ రిజిస్టర్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మళ్ళీ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ ఫామ్ అనేది చూపించింది. ఈ ఫామ్ ఫిల్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు ఉండిద్ది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే మళ్ళీ అడగండి. ఇక్కడ ఒక ఫామ్ లాగా వచ్చింది. ఫామ్ లో ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, వాట్సాప్ కన్స్టెంట్, పర్సనల్ మెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్, మన సిటీ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అడిగిద్ది. మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్ డీటెయిల్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు ఫిల్ చేసి కింద లాస్ట్ లో మనకి సబ్మిట్ బటన్ ఉండిద్ది. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చెక్ బాక్స్ క్లిక్ చేస్తేనే మనకి సబ్మిట్ అనేది అవుతుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలన్నా సరే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ ఈ రోల్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు ఏమేమి ఎలిజిబిలిటీ ఉన్నాయి అనేవి. మీరు మీ లింక్ క్లిక్ చేసి కంప్లీట్ గా చదివి తెలుసుకొని అప్లై చేసుకోండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసరికి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE బీటెక్ వాళ్ళు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. స్పెషలైజేషన్ వచ్చేసరికి CSC, EEE, EC అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అకాడమిక్ క్రైటీరియా వచ్చేసరికి మినిమం 10th లో కానీ ఇంటర్ లో కానీ CGPA అనేవి 70% అనేది ఉండాలంట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు. 2025 పాస్ట్ అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ వర్క్ ఎలా ఉండిద్ది అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉండిద్దంట. నెక్స్ట్ హైరింగ్ లొకేషన్ చెన్నై అని ఇచ్చాడు. ఇక్కడ మొత్తం క్లారిటీగా ఇచ్చాడు, వాడే మెన్షన్ చేశాడు. మీరు క్లారిటీగా లింక్ ని క్లిక్ చేసి చదివి తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలంట. నెక్స్ట్ RDBMS మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలంట. లైక్ ఎలా అంటే ఒక సింపుల్ క్వైరీస్ ని మనము రాయగలిగే కెపబిలిటీ ఉండేటట్టు చూసుకోవాలని అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ C కానీ C++ కానీ అట్ ద సేమ్ టైం జావా కానీ మనం ఏదో ఒక దాంట్లో ప్రొఫిషియన్సీగా ఉండాలంట. నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ దాని యొక్క యూసేజెస్ ని అండర్స్టాండింగ్ చేసుకునేటట్టు ఉండాలి. SDLCని ఫెమిలిటీగా ఉండాలంటే దాని యొక్క ఎలా వర్క్ అవుతుందో దాన్ని తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ మీద గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంటే వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఇలా. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ కి వచ్చేసరికి స్ట్రాంగ్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. బోత్ వెర్బల్ ఉండాలి, నెక్స్ట్ రిటర్న్ కూడా ఉండాలంట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇలాంటివి మొత్తం వీడు క్లియర్ గా మెన్షన్ చేశాడు. అన్ని క్లియర్ గా చదివి జాబ్ కి అప్లై చేసుకోండి. దీంట్లో మీకు కొన్ని స్కిల్స్ ఉండొచ్చు, కొన్ని స్కిల్స్ ఉండకపోవచ్చు. ఉన్నా లేకపోయినా సరే మీరు దీన్ని అప్లై చేసుకొని జస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ కి మీరు ఇంకొకటి అప్లై చేసినప్పుడు దీంట్లో రికవర్ అయ్యి దానికి పర్ఫెక్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారు. సో దీన్ని ట్రై చేస్తూ ఉండండి, దేన్ని మిస్ చేసుకోవద్దు ఛాన్స్ అనేది. నెక్స్ట్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే నేను యాక్సెంచర్ సమ్మర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ కూడా పడితే నేను ఆ నోటిఫికేషన్ కూడా రీల్లో పెట్టాను అనమాట. నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ లో చూస్తే దాంట్లో ఉండిద్ది. అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దీని లింక్ కూడా అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉండిద్ది. మిస్ చేసుకోకుండా మీరు దీన్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారంట. దాని తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉండిద్ది. అది క్లియర్ చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉండిద్ది. అది క్లియర్ చేసిన తర్వాత HR అండ్ మేనేజర్ ఇంటర్వ్యూ ఉండిద్ది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఏది మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు మొత్తం చదివి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ క్వైరీ
అనేవి ఇచ్చారు. మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. కంపెనీ గురించి ఇచ్చేసాడు. ఇక్కడ మనము వర్క్ ఎందుకు చేయాలి? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లారిటీగా ఇచ్చేసాడు కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఈ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.